Good morning. 3rd July 2019 ది హిందూ ఎడిటోరియల్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ తెలుగుకి స్వాగతం. ఇవాళ మనం 3 ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఇంపార్టెంట్ ఆర్టికల్స్. టీచర్స్ అండ్ కోటాస్, ఇది ఒక ఆర్టికల్. అండ్ నాట్ బై విష్ఫుల్ థింకింగ్. అండ్ థర్డ్ ఆర్టికల్, ట్రంప్ ఇన్ నార్త్ కొరియా. సో ఈ 3 ఆర్టికల్స్ గురించి ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. టీచర్స్ అండ్ కోటాస్ అంటే టీచర్స్ వాళ్ళకి ఇచ్చే వాటాలు అంటే రిజర్వేషన్ అన్నమాట, కోటా. బిల్ అంటే చట్టం. రిజర్వేషన్ ఇన్ సెంట్రల్ అకాడమిక్ క్యాడర్. ఎందులో అండి రిజర్వేషన్? కేంద్ర విద్యా సంస్థల స్థాయిలో టీచర్స్కి రిజర్వేషన్ అనేది ప్రొవైడ్స్. ఏమి ఇస్తుంది అంటే రిలీఫ్, కొంత ఊరటని ఇస్తుంది. ఎవరికి? డిసడ్వాంటేజ్డ్ సెక్షన్స్ ఎవరైతే అడ్వాంటేజ్ పొందట్లేదో వాళ్ళకి కొంత ఊరట వస్తుంది అని చెప్తున్నారు. ఇక్కడ డిసడ్వాంటేజెస్ సెక్షన్స్ ఏవేంటివి అండి? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ. యాక్చువల్గా ఈ టీచర్స్ రిజర్వేషన్ బిల్ అనేది ఏంటి అంటే, ఒక యూనివర్సిటీ ఉంది అనుకోండి. సపోజ్ ఆ యూనివర్సిటీలో మొత్తం ఒక 20 పోస్టులు ఉన్నాయి అనుకుందాం. సెంట్రల్ యూనివర్సిటీ ఏదైనా ఒకటి తీసుకుంటే దాంట్లో రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అని, బీఫార్మసీ అని, సైన్స్ అండ్ టెక్నాలజీ అని, డిగ్రీ, సంథింగ్ చాలా ఉంటాయి యూనివర్సిటీలో. సో ఇలా డిపార్ట్మెంట్స్లో ఒక దాంట్లో 2, ఒక దాంట్లో 5, 7, 10 ఇలా ఉన్నప్పుడు పోస్టులు సపోజ్ ఎస్టీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిజర్వేషన్స్ ఉంటాయి కదా. ఓబీసీ వాళ్ళకి 5% రిజర్వేషన్ అనుకోండి. సో ఇందులో 5% అంటే చెప్పగలమా? లేదు, 0. సో సపోజ్ ఎస్టీ వాళ్ళకి 10% రిజర్వేషన్. సో 10% అంటే వాళ్ళకి లేదు పోస్ట్ ఇందులో. సో ఇందులో ఒక పోస్ట్ వస్తుంది. అలా ఈ డిపార్ట్మెంట్స్లో అసలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి పోస్ట్లే లేవు. సో ఇలా కాకుండా టోటల్ యూనివర్సిటీ మీద కన్సిడర్ చేస్తే ఇప్పుడు ఈ మొత్తం యూనివర్సిటీలో ఉన్న సీట్స్ ఎన్ని? 20. సో ఈ 20 సీట్స్లో కనుక ఎస్టీ వాళ్ళకి 5% అంటే 10. సో అంటే అండ్ ఓబీసీ వాళ్ళకి 10%. సో ఇలా వాళ్ళకి కనుక సీట్స్ని కన్సిడర్ చేసినప్పుడు 0 అనేవి అవ్వవు ఖచ్చితంగా. సో ఓబీసీ వాళ్ళకి ఖచ్చితంగా 2 సీట్స్ ఉంటాయి. సో ఇలా 0 అవ్వకుండా మొత్తం వాళ్ళకంటూ కొంత సీట్స్ ఉండాలి అంటే టోటల్ యూనివర్సిటీ ఉన్న సీట్స్ మీద కన్సిడర్ చేయాలి తప్ప ఇలా ఇండివిజువల్గా డిపార్ట్మెంట్స్ ప్రకారం చేస్తే కనుక వాళ్ళకి అన్యాయం జరిగే అవకాశం ఉంది. సో అలహాబాద్ హైకోర్టు మీరు డిపార్ట్మెంట్ వైజ్ కన్సిడర్ చేయండి అని తీర్పిస్తే దానికి ఆపోజిట్గా మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సుప్రీంకోర్టులో పెట్టిందనమాట, అపీల్ చేసుకుంది, నివేదన చేసుకుంది. ఏమని? ఇలా కాదు అని చెప్పి. సో ఆ అపీల్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. అప్పుడు పార్లమెంట్ కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు బిల్ని ప్రవేశపెట్టింది. ఏంటి అంటే ఇలా యూనివర్సిటీస్లో మొత్తంలో పోస్టుల మీద రిజర్వేషన్ ఇవ్వాలి, ఇండివిజువల్గా డిపార్ట్మెంట్స్ మీద ఇవ్వద్దు అని చెప్పి. సో ఇది ఎస్సీ, ఎస్టీ, ఓబీ వాళ్ళ పోస్టులు ఇందులో ఉండేలాగా ఇలా ఇవ్వద్దు అని చెప్పి. సో దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి ఖచ్చితంగా ఇందులో పోస్టులు ఉండేలాగా చూస్తుంది. సో అది ఈ బిల్కి సంబంధించిందండి. సో దాని గురించి ఎలాబొరేటెడ్గా ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని, ఎన్ని పోస్టులకి ఇలా చేయాలనుకుంటున్నారు అనేది ఇప్పుడు ఈ ఆర్టికల్లో మనం చూద్దాం క్లియర్గా. సో లెజిస్లేషన్ టు ఓవర్కమ్ ద ఎఫెక్ట్స్. లెజిస్లేషన్ అంటే చట్టం. టు ఓవర్కమ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ కోర్ట్ వర్డిక్ట్స్ ఈజ్ నాట్ ఆల్వేస్ గుడ్ ఐడియా. మనం ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం కదా, అలహాబాద్ హైకోర్ట్ అనేది ఒక వర్డిక్ట్ అంటే తీర్పు ఇచ్చింది. దాన్ని అధిగమిస్తూ ఇంకొక లెజిస్లేషన్, చట్టం చేయడం అనేది ప్రతిసారి గుడ్ ఐడియా కాదు. కానీ హవెవర్ కొన్ని సందర్భాల్లో అన్ ఎక్సెప్షన్, కొంత మనం వాటికి ఎక్సెప్షన్ ఇవ్వాలి. ఆట్ టు బి మేడ్, చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇన్ ద లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్. సో పెద్ద స్థాయిలో ప్రజా ప్రయోజనం, పబ్లిక్ ఇంట్రెస్ట్ అవుతుంది అనుకున్నప్పుడు ఇలాంటి కొన్ని ఓవర్కమ్స్ అనేవి చేయాలి. కోర్టు యొక్క తీర్పుల పైన. సో అలాంటప్పుడు ఈ లెజిస్లేషన్స్ పెట్టాల్సిన అవసరం వస్తుంది. వన్ సచ్ లా, అలాంటి ఒక లానే ఇప్పుడు పెడుతున్న బిల్లు సెంట్రల్స్ బిల్ టు ఎన్ష్యూర్
ద రిజర్వేషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. చెప్పుకున్నాం కదా, ఎస్సీకి, ఎస్టీకి, ఓబీసీ వాళ్ళకి ఇది అడ్వాంటేజియస్గా ఉండే బిల్ అన్నమాట ఈ సెంట్రల్ బిల్. సో ఇన్ అపాయింట్మెంట్స్ టు సెంట్రల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఈ సెంట్రల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ యూనివర్సిటీస్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ ఏమున్నాయో వాటిల్లో టీచర్ పోస్టుల గురించి. సో ఈ సెంట్రల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ బిల్ని రిజర్వేషన్ ఇన్ టీచర్స్ క్యాడర్ అని కూడా అంటారు. రిజర్వేషన్ ఇన్ టీచర్స్ క్యాడర్ బిల్ అన్న సెంట్రల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ బిల్, కేంద్ర విద్యా స్థాయి సంస్థల బిల్ అన్నా కూడా రెండు సేమ్ అన్నమాట. 2019 ఈ బిల్ ద సెంట్రల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ బిల్ 2019 దీని పేరు. పాస్డ్ బై లోక్సభ. ఈ బిల్ని పాస్ చేసింది. రీప్లేసెస్ అండ్ ఆర్డినెన్స్ ప్రమల్గేటెడ్ ఇన్ మార్చ్. సో ప్రమల్గేటెడ్ అంటే అది నిర్వీర్యం అయిపోయింది. అంటే ఒక ఆర్డినెన్స్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా లోక్సభ డిజాల్వ్ అయిపోయి మళ్ళీ కొత్త లోక్సభ 17th ఫామ్ అయింది కదా. సో అప్పుడు మళ్ళీ కొత్త బిల్ ప్రవేశపెట్టాలన్నమాట, పాతవేవి చెల్లవు. సో అందుకని ఇంకో బిల్ ప్రవేశపెట్టి అది లోక్సభ బిల్ని పాస్ చేసింది. ఇట్స్ మెయిన్ ఆబ్జెక్ట్ ఈజ్ టు రీస్టోర్ ద సిస్టమ్ ఆఫ్ ట్రీటింగ్ అన్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఏ యూనివర్సిటీ యాజ్ ఎ సింగిల్ యూనిట్. మనం చెప్పుకున్నాం కదా, దీని మెయిన్ ఆబ్జెక్ట్, దీని మెయిన్ ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే రీస్టోర్, మళ్ళీ ఇదివరకు లాగా పునరుద్ధరించడం. ఇదివరకు యూనివర్సిటీనే ఉండేది, తర్వాత అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు డిపార్ట్మెంట్ వైజ్గా చేస్తున్నారు. బట్ మళ్ళీ తిరిగి టోటల్ యూనివర్సిటీనే కన్సిడర్ చేయాలి ఈ రిజర్వేషన్ విషయంలో. సో సింగిల్ యూనిట్గా చూడాలి టు అప్లై రిజర్వేషన్ రోస్టర్, రిజర్వేషన్ పర్సంటేజ్ రోస్టర్ అంటే పెట్టడానికి. అండ్ దస్ హెల్ప్ ఫిల్ 7,000 టీచింగ్ వేకెన్సీస్. ఇది ఇంపార్టెంట్ అండి. ఒకవేళ బిట్ అడగొచ్చు, ఏంటి సెంట్రల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ బిల్ 2019 ప్రకారము ఎన్ని టీచింగ్ వేకెన్సీస్ కోసం అని చెప్పి ఏబీసీ వాటిల్లో మనం ఏబీ కరెక్ట్, బీసీ కరెక్ట్ ఇలా ఇస్తారు కదా. సో వాటిల్లో ఎన్ని, ఇది కూడా ఒక పాయింట్ అవ్వచ్చు. 7,000 టీచింగ్ వేకెన్సీస్ అనమాట. సో ఇట్ సీక్స్ టు గెట్ అరౌండ్ 2017 జడ్జిమెంట్. ఇట్ అంటే ఈ బిల్ సీక్స్ అంటే అది ఏం కోరుకుంటుంది, టు గెట్ అరౌండ్ అంటే దాన్ని కాదని వేరేదన్నమాట. ఇప్పుడు గెట్ అవుట్, గెట్ ఇన్ లాగా గెట్ అరౌండ్ కూడా, ఇది మనం ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. ఫ్రేజల్ వెర్బ్స్ అంటారు. సో ఈ గెట్ అరౌండ్ ఏ 2017 జడ్జిమెంట్ ఆఫ్ అలహాబాద్ హైకోర్ట్ స్ట్రైకింగ్ డౌన్ యూనివర్సిటీస్ గ్రాంట్ కమిషన్ రెగ్యులేషన్స్. సో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఏదైతే ఇచ్చిందో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ రెగ్యులేషన్ని స్ట్రైక్ డౌన్ చేస్తూ కొట్టేస్తూ దట్ ట్రీటెడ్ దట్ ఇన్స్టిట్యూషన్ యాజ్ ద యూనిట్ ఫర్ డిటర్మైనింగ్ ద రోస్టర్. సో ఇన్స్టిట్యూషన్ని ఒక యూనిట్గా తీసుకోవాలి, డిపార్ట్మెంట్ కాదు అని చెప్పి ఈ బిల్ చెప్తోంది. అండ్ డైరెక్టింగ్ దట్ ఈచ్ డిపార్ట్మెంట్ బి రిలవెంట్ యూనిట్ ఇన్ ఇట్. అండ్ దాంట్లో ఈచ్ డిపార్ట్మెంట్ ఉంటాయి. ఇన్ షార్ట్, రిజర్వేషన్ షుడ్ బి డిపార్ట్మెంట్ వైజ్ అండ్ నాట్ ఇన్స్టిట్యూషన్ వైజ్ ద కోర్ట్ రూల్డ్. కోర్ట్ ఏం చెప్పింది, అలహాబాద్ హైకోర్టు, రిజర్వేషన్ అనేది డిపార్ట్మెంట్ వైజ్గా ఉండాలి, ఇన్స్టిట్యూషన్ వైజ్గా కాదు అని చెప్పింది. ద సుప్రీం కోర్ట్ రిజెక్టెడ్ ద సెంట్రల్స్ అపీల్ అగైన్స్ ద ఆర్డర్. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, సో ఇది ఇలా కాదు, మేము ఇన్స్టిట్యూషన్నే ఒకటి చేస్తాం, డిపార్ట్మెంట్ వైజ్ కాదు అని చెప్పి సుప్రీంకోర్టులో వేస్తే సుప్రీంకోర్టు దాన్ని రిజెక్ట్ చేసింది. అందుకని బట్ ద నారోవర్ బేసిస్ ఫర్ అప్లయింగ్ కోటాస్ వుడ్ మీన్ ఫ్యూవర్ ఆస్పిరెంట్స్ ఫ్రమ్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ సెక్షన్స్. సో ఈ నారోవర్ బేసిస్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఇందాక, డిపార్ట్మెంట్ వైజ్ ఒక్కొక్క దానిలో 2, 5, 7 ఇలా ఉన్నాయని చెప్పి టోటల్ ఒక 25 or 30 ఉంటాయి. సో ఇది నారోవర్ బేసిస్ కదా వాళ్ళకి రిజర్వేషన్ అప్లై చేయడానికి. సో అందుకని ఈ నారోవర్ బేసిస్ కాబట్టి దీనివల్ల ఫ్యూవర్ ఆస్పిరెంట్స్, కొంతమంది అభ్యర్థులు మాత్రమే వస్తున్నారు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీకి సెక్షన్స్ నుంచి. వుడ్ బి రిక్రూటెడ్ యాజ్ ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్గా కొంతమందే రిక్రూట్ అవుతున్నారు. సో ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం జరగాలి అని చెప్పేసి ఇట్ హ్యాడ్ టు రీస్టోర్ ద సిస్టమ్ ఆఫ్ హ్యావింగ్ ఏ వైడర్ పూల్ ఆఫ్ పోస్ట్ ఇన్ విచ్ కోటాస్ ఆఫ్ 27%. సో అందుకని సామాజిక న్యాయం అనేది ఉండాలి, అందరికీ సమాన న్యాయం జరగాలి. కాబట్టి ఈ 27% ఓబీసీకి, 15% ఎస్సీకి, 7.5% ఎస్టీకి ఉన్న సందర్భంలో టోటల్ యూనిట్ని చూడాలి, ఇండివిజువల్గా కాదు, ఇండివిజువల్ డిపార్ట్మెంట్ వైజ్ పోస్టులను చూడకూడదు. ఫ్రమ్ దిస్ పర్స్పెక్టివ్, ఈ దృష్టికోణం నుంచి ఈ బిల్ ప్రొవైడ్స్ వెల్కమ్ రిలీఫ్. సో ఇలా చూస్తే ఈ బిల్ అనేది ఒక మంచి ఊరటను కల్పిస్తుంది ఈ ఆస్పిరెంట్స్, అభ్యర్థులకి ఫ్రమ్ ద డిసడ్వాంటేజ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ.
ప్రస్తుతం ఎవరైతే డిసడ్వాంటేజ్ పొందుతున్నారో సో ఎవరి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి ఇది గొప్ప ఊరటని కలిగిస్తుంది అనమాట. ఇట్ ఈస్ నాట్ దట్ ద కోర్ట్ వాజ్ మేనిఫెస్ట్లీ రాంగ్ ఇన్ అప్లయింగ్ ద రోస్టర్ బేస్డ్ ఆన్ స్మారల్ యూనిట్. ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు ఏదైతే ఇచ్చిందో తీర్పు స్మాలర్ యూనిట్స్ మీద అంటే ఇండివిజువల్ డిపార్ట్మెంట్స్ మీద చూడాలనేది అది కంప్లీట్గా రాంగ్ అని చెప్పలేము. ఎందుకంటే డిపార్ట్మెంట్ ఇన్ యూనివర్సిటీ దట్ ఈస్ అ డిపార్ట్మెంట్ ఇన్ యూనివర్సిటీ అంటే ఎందుకు చెప్పలేమంటే ద హైకోర్ట్ నోటెడ్ దట్ హైకోర్ట్ ఏం చెప్పింది అలహాబాద్ హైకోర్టు హ్యావింగ్ ద హోల్ ఇన్స్టిట్యూషన్ యాజ్ అ యూనిట్ వుడ్ రిజల్ట్ ఇన్ సమ్ డిపార్ట్మెంట్స్ హ్యావింగ్ ఓన్లీ రిజర్వేషన్ బెనిఫిషియరీస్ అండ్ అదర్ ఓన్లీ దోస్ ఫ్రమ్ ఓపెన్ కేటగిరీ. సో మనం కనుక టోటల్గా ఒకటే యూనివర్సిటీ నుంచి చూస్తే అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు 20 పోస్టులు దాని మీద అప్లై చేస్తే ఓపెన్ కేటగిరీలో 50%, మిగిలిన దాంట్లో 7.5% ఏమో ఎస్టీ, 12% ఏమో ఎస్సీ. సో ఇలా చేసుకుంటూ పోతే ఈ ఒక డిపార్ట్మెంట్లోనేమో సపోజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లోనేమో మొత్తము రిజర్వేషన్ వాళ్ళే ఉంటున్నారు, సపోజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మొత్తం ఓపెన్ కేటగిరీ వాళ్ళే ఉంటున్నారు. సో ఇలా ఉంటున్నారు కాబట్టి నేను ఇలా ఇండివిజువల్గా చూడాలి అని చెప్పి అలహాబాద్ హైకోర్టు ఉద్దేశం అనమాట. ద హైకోర్ట్ నోటెడ్ దట్ హ్యావింగ్ ద హోల్ ఇన్స్టిట్యూషన్ యాజ్ అ యూనిట్ వుడ్ రిజల్ట్ ఇన్ సమ్ డిపార్ట్మెంట్స్ హ్యావింగ్ ఓన్లీ రిజర్వేషన్ బెనిఫిషియరీస్ అండ్ అదర్ దోస్ ఫ్రమ్ ఓపెన్ కేటగిరీ. సో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా అవుతోంది. బట్ ద కౌంటర్ పార్ట్ ఈజ్ ఈక్వల్లీ వ్యాలిడ్ కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫస్ట్ అసలు ప్రాబ్లం ఏమనుకున్నాము, అసలు కొన్ని డిపార్ట్మెంట్స్లో ఓన్లీ రిజర్వేషన్ వాళ్ళే ఉంటున్నారు అని ఏదైతే అలహాబాద్ హైకోర్టు చెప్పిందో అలా లేదు. అసలు కొన్ని డిపార్ట్మెంట్స్లో రిజర్వేషన్ వాళ్ళే ఉండట్లేదు, మొత్తము ఓపెన్ కేటగిరీ నుంచి ఉంటున్నారు. ఒకవేళ మెరిట్ వైజ్గా వాళ్ళు వస్తే ఓకే. సో అందుకని ఈ కౌంటర్ పార్ట్ దానికన్నా ఎక్కువ బలమైందనమాట. సో హ్యావింగ్ డిపార్ట్మెంట్ యాజ్ ద యూనిట్ వుడ్ మీన్ స్మాలర్ ఫ్యాకల్టీస్ వుడ్ నాట్ హ్యావ్ ఎనీ రిజర్వేషన్స్. చూసారా, సో ఇండివిజువల్గా చూసుకుంటే ఈ స్మాలర్ ఫ్యాకల్టీలో అసలు రిజర్వేషన్ అనేది ఉండట్లేదు. ఇన్ ద రోస్టర్ సిస్టమ్ ఇట్ నీడ్స్ 14 పోస్ట్ టు అకామిడేట్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్. మినిమం ఆ డిపార్ట్మెంట్లో 14 పోస్ట్ ఉంటే కానీ ఒక ఎస్సీ కానీ ఎస్టీ కానీ అందులోకి వెళ్ళడానికి లేదు. సో అన్ని డిపార్ట్మెంట్స్లోనూ ఖచ్చితంగా మినిమం 14 పోస్ట్ ఉండాలని లేదు. కొన్నిట్లో 2 ఉండొచ్చు, కొన్నిట్లో 5 ఉండొచ్చు, కొన్నిట్లో 10 ఉండొచ్చు. సో as their turn would come only at the 7th and 14th vacancy. So 7.5% కదా రిజర్వేషన్ అందుకు. సో there may be no vacancies in many departments for many years. సో అసలు అలా చూసుకుంటే కొన్ని డిపార్ట్మెంట్స్లో కొన్ని ఇయర్స్ పాటు లేవన్నమాట వేకెన్సీస్. సో with none from reservation category for decades. On other hand, taking the institution as a unit would give more opportunities for these sections. ఒకవేళ మొత్తం ఇన్స్టిట్యూషన్ కనుక ఒక యూనిట్గా తీసుకుంటే ఈ సెక్షన్స్ ఏవైతే ఉన్నావో ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఇచ్చినట్టు అవుతుంది. అకార్డింగ్ టు ద యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్స్ యాన్యువల్ రిపోర్ట్ 2017-18 యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము నియర్లీ 2/3 ఆఫ్ ద అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇన్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఆర్ ఫ్రమ్ జనరల్ కేటగిరీ. 100లో 75 మంది జనరల్ కేటగిరీ నుంచే ఉన్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్స్. Their representations would go up further as the present bill also applies the 10% quota for the economically weaker among those outside reservation loop. సో ఎస్సీ ఎస్టీ ఓబీసీనే కాకుండా ఇప్పుడు ఏమని చెప్పారు, ఎకనామికలీ బ్యాక్వర్డ్ సెక్షన్ ఈ జనరల్ కేటగిరీలోనే ఎకనామికలీ బ్యాక్వర్డ్ సెక్షన్ వాళ్ళకి 10% రిజర్వేషన్ అని ఇప్పుడు కొత్తగా పెట్టారు కదా. సో ఈ 10% రిజర్వేషన్ పెట్టారు. సో దానివల్ల ఇప్పుడు ఈ 2/3 కాస్త ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో ఎక్కువ మంది జనరల్ కేటగిరీ వాళ్ళే ఉంటారు, అసలు ఇంకా రిజర్వేషన్ వాళ్ళు ఉండరు. సో ఇలాంటి అవకాశం ఉంది అని చెప్పి యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ దాని 2017-18 రిపోర్ట్లో చెప్పిందనమాట. ఇప్పుడు ఇక్కడ మనం ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్లకి 10% రిజర్వేషన్ అని చెప్పాం కదా. ఇది ఏ అమెండ్మెంట్ యాక్ట్, ఇది రాజ్యాంగ ఒక సవరణ చేసే కదా ఈ బిల్ని ప్రవేశపెట్టి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఏ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారము ఇది చేశారు అనేది ఎన్నవ రాజ్యాంగ సవరణ అనేది కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. అండ్ ఏ స్టేట్స్ ఫస్ట్ ఇంప్లిమెంట్ చేశాయో గుర్తుపెట్టుకోవాలన్నమాట. గుజరాత్, తర్వాత జార్ఖండ్, తర్వాత మహారాష్ట్ర, తర్వాత రాజస్థాన్, ఇవి వరుస ఆర్డర్లో. ఫస్ట్ గుజరాత్ అనమాట ఈ 10% రిజర్వేషన్ బిల్ని ఇంప్లిమెంట్ చేసింది. సో ఇలాంటి బిట్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. అండ్ అది ఎన్నో రాజ్యాంగ సవరణలో మీరు కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. సో ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి
Applying the court's department-wise roster norm would have deepened the sense of deprivation of the backward classes and SC/ST community. సో ఇలా డిపార్ట్మెంట్ వైజ్ కనుక మనం మళ్ళీ పెడితే కనుక దానివల్ల వాళ్ళని కొంచెం అన్యాయం చేశామన్న భావన అనేది ఉంటుంది SC/ST కమ్యూనిటీస్కి, ఓబీసీ కమ్యూనిటీస్కి. సో అలా జరగకూడదు టు దట్ ఎక్స్టెంట్. సో ఆ సందర్భంలో ద న్యూ ఎనాక్ట్మెంట్ విల్ సర్వ్ ఏ వైటల్ సోషల్ పర్పస్. సో ఇలా కనుక బిల్ ఇవ్వడం వల్ల ఈ మేరకు ఈ చట్టం అనేది ఒక గొప్ప సామాజిక ప్రయోజనాన్ని ఇస్తుంది. ఈ న్యూ ఎనాక్ట్మెంట్, ఈ కొత్త చట్టం ఏదైతే ఉందో, ఈ బిల్లు సెంట్రల్ ఎడ్యుకేషనల్ బిల్లు, ఈ బిల్లు ఒక మంచి సామాజిక ప్రయోజనాన్ని కల్పిస్తుంది అని చెప్పి ఈ ఆర్టికల్లో చెప్తున్నారనమాట. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేసే ఆర్టికల్ ట్రంప్ ఇన్ నార్త్ కొరియా. సో అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ నార్త్ కొరియాని విజిట్ చేశారు, దాని గురించి ఈ ఆర్టికల్లో చెప్తున్నారు. ద యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అపియర్స్ ఎలా కనిపిస్తున్నారంటే కమిటెడ్ టు డిప్లొమసీ ఇన్ డీలింగ్ విత్ నార్త్ కొరియా. నార్త్ కొరియాతో డీల్ చేసే విధానంలో ఆయన డిప్లొమసీని వాడుతున్నారు. డిప్లొమసీ అంటే ఏంటంటే దౌత్య సంబంధాలు, అంటే టైంకి తగ్గట్టు మాట్లాడడం అనమాట. పరిస్థితిని అంచనా వేసి కరెక్ట్గా ఆచితూచి అడుగులు వేయడము, దాన్ని డిప్లొమసీ అంటారు. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మేడ్ హిస్టరీ ఆన్ సండే రోజు ఆయన ఒక చరిత్ర సృష్టించారు. ఏంటి? వెన్ హీ స్టెప్డ్ ఆన్ నార్త్ కొరియా సాయిల్. నార్త్ కొరియా భూమి మీద అడుగుపెట్టిన మొట్టమొదటి అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్. ఫ్రమ్ ద డీమిలిటరైజ్డ్ జోన్, డిఎంజెడ్. అది డిఎంజెడ్ అనేది నార్త్ కొరియా ఇలా ఉంటుంది, సౌత్ కొరియా ఇలా ఉంటుంది కదా. సో ఈ రెండింటి మధ్యలో ఒక లైన్ అనమాట, అది డీమిలిటరైజ్డ్ జోన్ అంటారు దాన్ని. ఆ జోన్ నుంచి నార్త్ కొరియాలో అడుగుపెట్టారు. హీస్ ద ఓన్లీ అమెరికన్ ప్రెసిడెంట్ టు హ్యావ్ విజిటెడ్ నార్త్ కొరియా. నార్త్ కొరియాని విజిట్ చేసిన ఏకైక అమెరికన్ ప్రెసిడెంట్ ఆయనే. నార్త్ కొరియాని డిస్క్రైబ్ చేస్తున్నారు ఇక్కడ చూడండి, ద ఐసోలేటెడ్. అది అసలు ప్రపంచంతో సంబంధం ఉండదు నార్త్ కొరియాకి, నార్త్ కొరియాలో ఉన్న పీపుల్కి. న్యూక్లియర్ ఆర్మ్డ్, అణ్వాయుధాలు ఉన్న దేశం. డిక్టేటర్షిప్, నియంత పాలన. ఎవరండి నియంత? కిమ్ జాంగ్ ఉన్. సో ఇలా ఉన్న నార్త్ కొరియాలో ఆయన అడుగుపెట్టారు. దట్ ఈస్ హిస్టారికలీ సీన్ యాజ్ ఎనిమీ ఇన్ వాషింగ్టన్ పాలసీ ఎస్టాబ్లిష్మెంట్. సో వాషింగ్టన్కి హిస్టారికల్గా అంటే రీసెంట్గా జరిగిన వార్ వెళ్తుంది వాళ్ళిద్దరి మధ్య అన్న దాకా వెళ్ళిపోయారు కదా వీళ్ళిద్దరు. సో అలాంటి సందర్భంలో ఏకైక వ్యక్తి ఎవరంటే యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అనమాట, నార్త్ కొరియాలో అడుగుపెట్టింది. ద ప్రెసిడెంట్స్ సర్ప్రైజ్ అనౌన్స్మెంట్ వయా ట్విట్టర్ ద్వారా ప్రెసిడెంట్ ఒక సర్ప్రైజ్ ప్రకటన చేశారు. దట్ హీ వాజ్ రెడీ టు విజిట్ ద డిఎంజెడ్. ఆయన ఈ డీమిలిటరైజ్ జోన్ నార్త్ కొరియా సౌత్ కొరియా మధ్యలో ఉన్నదాన్ని వెళ్ళడానికి రెడీగా ఉన్నాను, నార్త్ కొరియన్ లీడర్ కిమ్ జాంగ్ ఉన్ని కలవడానికి రెడీగా ఉన్నాను అని చెప్పి వాజ్ టిపికల్ అంటే స్టైల్ అనమాట, స్టైల్ ఆఫ్ మిస్టర్ ట్రంప్. అది ఆయన యొక్క వైఖరిని తెలియజేస్తుంది. హూ ఎంజాయ్స్ కండక్టింగ్ ద ఆఫ్ ద కఫ్ పర్సనల్ డిప్లొమసీ, అంటే ఆఫీషియల్గా కాకుండా పర్సనల్గా దౌత్య చర్చల్ని జరిపే ఆయన ఇంట్రెస్ట్ని తెలియజేస్తుంది అనమాట. సో నార్త్ కొరియా సీజ్డ్ ద ఆపర్చునిటీ. నార్త్ కొరియా వెంటనే ఈ ట్విట్టర్లో చూడగానే దెబ్బకు ఒడిసి పట్టేసుకుందనమాట, ఇదే మనకి కరెక్ట్ టైము అని చెప్పి. సో ఈ అవకాశాన్ని అది ఒడిసి పట్టుకుని బోత్ లీడర్స్ మెట్ ఎట్ డిఎంజెడ్. ఇద్దరు లీడర్లు కూడా కలిశారు డీమిలిటరీ జోన్ దగ్గర. హెల్డ్ టాక్స్ ఫర్ నియర్లీ అన్ అవర్. గంట పాటు చర్చలు జరిపి డిసైడెడ్ టు రెజ్యూమ్ పార్లేస్ అంటే చర్చలు అనమాట. దట్ హ్యావ్ స్టాల్డ్ సిన్స్ టూ లీడర్స్ ఫెయిల్డ్ సమ్మిట్ ఇన్ హనోయ్లో ఆల్రెడీ సమ్మిట్ జరిగింది. సో ఫిబ్రవరిలో జరిగింది అనుకుంటా. సో అప్పుడు ఈ టూ లీడర్స్ అనేవాళ్ళు చర్చల్ని ఫెయిల్ చేశారనమాట, ఎటు కాంప్రమైజ్ అవ్వలేదు, ఒక డెసిషన్కి అనేది రాలేకపోయారు. సో ఈ హనోయ్ సమ్మిట్ ఫెయిల్ అయిన సందర్భంలో ఇప్పుడు వాళ్ళు మళ్ళీ మనం చర్చల్ని స్టార్ట్ చేద్దాం, మళ్ళీ మనం కొంచెం పొంతానికి వద్దామని చెప్పిన ఈ దిశగా వాళ్ళు ఉన్నారనమాట. మిస్టర్ ట్రంప్ డిజర్వ్స్ క్రెడిట్ ఫర్ ఇన్ఫ్యూజింగ్ ఫ్రెష్ లైఫ్. సో ఈ క్రెడిట్ అంతా ఎవరికి వస్తుంది? ట్రంప్కి. ఇన్ఫ్యూజింగ్ ఫ్రెష్ లైఫ్, ఒక నూతన జీవాన్ని నింపారు ఈ చర్చల్లో. ఏ చర్చల్లో? న్యూక్లియర్ నెగోషియేషన్స్. ఈ అణు చర్చల్లో ఈయన ఒక కొత్త జీవాన్ని నింపారనమాట. హిజ్ ఇంటర్వెన్షన్, అతని జోక్యం ఏదైతే ఉందో ఎవరిది? ట్రంప్ది. కేమ్ ఎట్ ఎ టైమ్, కరెక్ట్గా ఎప్పుడు వచ్చింది అంటే వెన్ నార్త్ కొరియన్స్ వర్ గ్రోయింగ్ ఇంపేషన్స్ ఓవర్ ల్యాక్ ఆఫ్ ప్రోగ్రెస్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ టైస్.
నార్త్ కొరియాన్స్కి ఇంకా పేషెన్స్ తగ్గిపోయింది. ఏంటి వీళ్ళు అసలు ఏం మాట్లాడరు, శాంక్షన్స్ ఎత్తేయరు, ఏం చెప్పరు అన్న టైంలో కరెక్ట్గా ఈయన జోక్యం చేసుకున్నారు ట్రంప్. ఇన్ రీసెంట్ వీక్స్ దే హ్యాడ్ పర్సనల్లీ అటాక్డ్ US Secretary of State Mike Pompeo and targeted the South Korean leadership over the sanctions and the lojgam in talks. సో ఈ సౌత్ కొరియన్స్కి తగ్గిపోయి వాళ్ళ యొక్క ఓర్పు, వాళ్ళ ఈ శాంక్షన్స్ మీద దాని మీద ఈ స్టేట్ వాళ్ళ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో మైక్ పాంపియో వాళ్ళ మీద కూడా అటాక్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. నౌ దట్ బోత్ మిస్టర్ ట్రంప్ అండ్ మిస్టర్ కిమ్ హ్యావ్ మెట్ అండ్ డిసైడెడ్ టు సెటప్ టీమ్స్ ఆన్ బోత్ సైడ్స్ టు హోల్డ్ నెగోషియేషన్స్. సో చర్చలు జరపడానికి వీళ్ళిద్దరూ ముందుకొచ్చారు. అండ్ ద ఇంపాస్ ఈస్ బ్రోకెన్. ఈ చర్చల మధ్య ప్రతిష్టంభన ఏదైతే ఉందో తొలగిపోయింది. బట్ కీ ఛాలెంజెస్ రిమైన్. ఇంకా కొన్ని ముఖ్యమైన సవాళ్ళు అయితే మిగిలే ఉన్నాయి. అవేంటో చూద్దాం. మిస్టర్ ట్రంప్ అపియర్స్ టు బి కమిటెడ్ టు డిప్లొమసీ ఇన్ అడ్రస్సింగ్ ద నార్త్ కొరియన్ ఇష్యూ. సో ఈ నార్త్ కొరియన్ ఇష్యూని ఆయన అంటే అటో ఇటో తేల్చడం కాకుండా ఓకే ఖచ్చితంగా ఒక పాజిటివ్ దానికి వద్దాము అన్నట్టుగానే ఉన్నారు. ప్యాంగ్యాంగ్ అంటే ఏంటండి? నార్త్ కొరియా యొక్క క్యాపిటల్. తో ఆఫెన్ క్రిప్టిక్ ఇన్ ఇట్స్ రెస్పాన్సెస్. దాని రెస్పాన్సెస్ని అది ఒక్కొక్కసారి చెప్పకపోయినా అంటే గుప్తంగా ఉంచుకున్నా కూడా హ్యాస్ ఆల్సో షోన్ ఇంట్రెస్ట్ ఇన్ స్టేయింగ్ ఎంగేజ్డ్ విత్ US. మిస్టర్ కిమ్ హ్యాస్ ఇన్ ప్రిన్సిపల్. సో అది చెప్పకపోయినా కూడా కొంత ఇంట్రెస్ట్ని అయితే చూపిస్తోందన్నమాట USతో చర్చలు జరపడానికి. కిమ్ జాంగ్ ఉన్ హ్యాస్ ఇన్ ప్రిన్సిపల్ అగ్రీడ్ టు డీన్యూక్లియరైజ్ ద పెనిన్సులా విచ్ ఈస్ ద గోల్ ఆఫ్ ద US యాజ్ వెల్. యూఎస్కి ఏమో ఏంటి ఎయిమ్, మీరు పెనిన్సులా మీ డీన్యూక్లియర్స్ చేసేయండి, మీరు న్యూక్లియర్ ఏవైతే ఉన్నాయో అణ్వాయుధాలు వాటన్నిటిని డీన్యూక్లియరైజ్ చేయండి, భూభాగాన్ని అంతా డీన్యూక్లియరైజ్ చేయండి. అది USకి కావాల్సింది కూడా అదే. నార్త్ కొరియాకి ఏం కావాలి? మా మీద ఉన్న శాంక్షన్స్ ఎత్తేయండి, ఆల్మోస్ట్ శాంక్షన్స్ తీసేసి 100% ఫ్రీ ఫ్లో అనేది వాళ్ళ ప్రోడక్ట్స్కి గూడ్స్కి కల్పించాలి. USలోకి ఇంకా రిమైనింగ్ కంట్రీస్లోకి వెళ్ళడానికి హెల్ప్ చేయాలి, శాంక్షన్స్ అనేవి ఎత్తేయాలి నార్త్ కొరియా మీద. సో అది వీళ్ళిద్దరి డిమాండ్స్ అనమాట. బట్ ద క్రిటికల్ క్వశ్చన్ ఏంటంటే వెన్ అండ్ హౌ ఇట్ షుడ్ బి డన్. ఇది ఎప్పుడు జరుగుతుంది? ద హనోయ్ సమ్మిట్ కొలాప్స్డ్ చీఫ్లీ యాజ్ ద US కన్సిడర్డ్ ద కాంప్రమైజ్ దట్ నార్త్ కొరియా ఆఫర్డ్ ఇన్సఫిషియంట్ టు వారెంట్ రెసిప్రొకేషన్ విత్ ద శాంక్షన్స్ రిలీఫ్. హనోయ్ సమ్మిట్ అనేది వేస్ట్ అయిపోయిందండి. ఎందుకంటే చీఫ్లీ ముఖ్యంగా US అదొక కాంప్రమైజ్ లాగా భావించింది. ఎందుకు అంటే నార్త్ కొరియా ఏమో ఇన్సఫిషియంట్ టు రెసిప్రొకేషన్ విత్ శాంక్షన్స్ రిలీఫ్. ఒకవేళ నార్త్ కొరియా మీద శాంక్షన్స్ అనేవి, ఆంక్షలు అనేవి రిలీఫ్ అంటే తగ్గిచ్చేస్తే, తీసేస్తే నార్త్ కొరియా ఏదైతే ఆఫర్ చేసిందో కొంతవరకే మేము డీన్యూక్లియర్స్ చేస్తాము పెనిన్సులా అని, దానికి కాంప్రమైజ్ అవ్వలేదు. సో అది అక్కడ ఫెయిల్ అయిపోయిందనమాట. నార్త్ కొరియా హ్యాడ్ అగ్రీడ్ టు క్లోజ్ డౌన్ ద యాంగ్బాన్ ఫెసిలిటీ, ఇట్స్ మెయిన్ న్యూక్లియర్ ఫ్యూయల్ ప్రొడక్షన్ సైట్. ఏమైందంటే హనోయ్ సమ్మిట్లో నార్త్ కొరియా ఏం చెప్పింది, ఓకే మేము డీన్యూక్లియరైజ్ చేస్తాము కానీ మొత్తం కాదు, యాంగ్బాంగ్ ఫెసిలిటీ ఒకటి ఉంది కదా మేము ఎక్కువగా అణ్వాయుధాలను ఉత్పత్తి చేసేది, దాన్ని మేము క్లోజ్ చేస్తాము అని చెప్పింది ఎవరు? నార్త్ కొరియా, కిమ్ జాంగ్ ఉన్. అయితే దానికి ఒప్పుకోలేదన్నమాట US, రిజెక్ట్ చేసింది ఆఫర్. ఎందుకు? నార్త్ కొరియన్ న్యూక్లియర్ క్యాపబిలిటీ ఈజ్ నౌ మచ్ మోర్ డైవర్సిఫైడ్ అండ్ గోస్ బియాండ్ దట్ వన్ ప్లాంట్. మీకు అదొక ప్లాంటే కాదు, మీకు ఇంకా చాలా ఉన్నాయి, చాలా రకరకాలు ఉన్నాయి. సో అందుకని మీరు ఇది ఒక్కటి డీన్యూక్లియరైజ్ చేసినంత మాత్రాన మేము శాంక్షన్స్ ఎత్తేయము అని చెప్పి US ఆఫర్ రిజెక్ట్ చేసింది. సో దానివల్ల హనోయ్ సమ్మిట్ అనేది ఫెయిల్ అయింది. సో ఇప్పుడు అలా ఫెయిల్ కాకుండా జాగ్రత్తగా డిప్లొమాటిక్గా విషయాన్ని లాక్కొచ్చారనమాట ట్రంప్. వెన్ దే రెజ్యూమ్ టాక్స్, ద క్వశ్చన్ ఆఫ్ హౌ మచ్ ద నార్త్ కొరియా షుడ్ కాంప్రమైజ్ టు గెట్ అట్లీస్ట్ ఏ పార్షియల్ రిప్రీవ్ ఫ్రమ్ శాంక్షన్స్ విల్ బి బ్యాక్. సో కనీసం పార్షియల్గా అన్నా సరే శాంక్షన్స్ని కాంప్రమైజ్ చేయాలి. ఇఫ్ ద US స్టిక్స్ టు ఇట్స్ మ్యాక్సిమమ్ డిమాండ్స్ సచ్ యాజ్ కంప్లీట్ డీన్యూక్లియరైజేషన్, ఒకవేళ US అనేది మీరు కంప్లీట్ డీన్యూక్లియరైజ్ చేస్తేనే మేము చేస్తామని చెప్పి అలా స్టిక్ అయితే కనుక మళ్ళీ ద టాక్స్ ఆర్ లైక్లీ టు రూయిన్ ఇన్ టు ట్రబుల్ అగైన్. మళ్ళీ హనోయ్ సమ్మిట్ లాగానే మళ్ళీ చర్చలు అనేవి విఫలమయ్యే అవకాశం ఉంటుంది. సో ఫర్ ప్యాంగ్యాంగ్ అంటే నార్త్ కొరియా క్యాపిటల్ అంటే వాళ్ళ గవర్నమెంట్ అనే ఉద్దేశం అనమాట. న్యూక్లియర్ వెపన్స్ ఆర్ ఇట్స్ ఇన్సూరెన్స్ అగైనెస్ట్ పొటెన్షియల్ ఎక్స్టర్నల్ అగ్రెషన్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అని.
వాళ్ళకి నార్త్ కొరియాకి న్యూక్లియర్ వెపన్స్ అనేవి ఒక ఇన్సూరెన్స్ లాంటివి. బయట నుంచి వచ్చే కవ్వింపులు కానీ లేకపోతే ఏదైనా కానీ వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి వాళ్ళకి అదొక ఇన్సూరెన్స్ అనమాట ఈ న్యూక్లియర్ వెపన్స్ అనేవి. సో it would exceed to total denuclearization only if its security concerns are ensured and sanctions are fully withdrawn. ఎప్పుడు అది కంప్లీట్గా డీన్యూక్లియరైజ్ చేస్తుంది, అసలు ఒక్క ప్లాంట్ కూడా లేకుండా వాళ్ళకి సెక్యూరిటీ కన్సర్న్స్ అనేవి ఉన్నాయి కొన్ని, అవన్నీ కూడా ఎన్ష్యూర్ చేసినప్పుడు, వాటన్నిటినీ కూడా ఫుల్ఫిల్ చేసినప్పుడు, శాంక్షన్స్ అనేవి ఫుల్గా విత్డ్రాన్ చేసుకున్నప్పుడు మాత్రమే నార్త్ కొరియా కంప్లీట్గా డీన్యూక్లియరైజ్ చేస్తుంది. బోత్ సైడ్స్ షుడ్ లెర్న్ ఫ్రమ్ దేర్ ఫెయిల్యూర్ ఇన్ హనాయ్. సో అందుకని ఇద్దరూ కూడా వాళ్ళ హనాయ్లో చర్చలు ఏవైతే ఫెయిల్ అయ్యాయో వాటి నుంచి నేర్చుకొని డిప్లొమాటిక్గా వ్యవహరించాలి. దే కెన్ టేక్ స్మాల్ స్టెప్స్ టువర్డ్ ఫైనల్ గోల్. హనాయ్ చర్చల విఫలం నుంచి నేర్చుకోవాలి. ఏంటి? దే కెన్ టేక్ స్మాల్ స్టెప్స్ టువర్డ్స్ ద ఫైనల్ గోల్. వాళ్ళు చిన్నగా అంటే ఒకేసారి డీన్యూక్లియరైజ్ చేస్తామని నార్త్ కొరియా, ఒకేసారి శాంక్షన్స్ ఎత్తేస్తామని యూఎస్ ఏది అనదు. కాబట్టి కొంచెం స్టెప్ వైజ్ వాళ్ళు ఫైనల్ గోల్ సైడ్ వెళ్ళాలి. ద యూఎస్ కుడ్ డిమాండ్ ఏ టోటల్ ఫ్రీజ్ ఆన్ నార్త్ కొరియాస్ న్యూక్లియర్ యాక్టివిటీస్. యూఎస్ ఎప్పుడు డిమాండ్ చేయొచ్చు? టోటల్గా మీరు న్యూక్లియర్ యాక్టివిటీస్ ఆపేయండి అని చెప్పి. షట్టింగ్ డౌన్ యాంగ్బాన్తో సహా, విచ్ ద నార్త్ హ్యాస్ ఆల్రెడీ అగ్రీడ్ టు. నార్త్ ఒప్పుకుంది దానికి ఆల్రెడీ. ఇన్ రిటర్న్ ఏది ఇచ్చి యూఎస్ చేస్తుంది? ఫర్ ప్రొవైడింగ్ పార్షియల్ రిప్రీవ్ ఫ్రమ్ శాంక్షన్స్. సో చాలా వరకు మేము శాంక్షన్స్ని తగ్గిస్తాము అని చెప్పి. కన్స్ట్రక్టివ్ అండ్ రెసిప్రోకల్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ వుడ్ మీన్ దట్, చాలా ఇంపార్టెంట్, కన్స్ట్రక్టివ్ అండ్ రెసిప్రోకల్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్. ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు రెండు దేశాల మధ్య నమ్మకం అనేది ఉండాలి, అది రెసిప్రొకేట్ అవ్వాలి. వీళ్ళు చేసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు అని చెప్పి. సో వుడ్ మీన్ మిస్టర్ ట్రంప్ పర్సనల్ డిప్లొమాటిక్ అవుట్ రీచ్. సో ట్రంప్ ఏదైతే కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని ముందుకెళ్ళి డిప్లొమాటిక్గా వ్యవహరించారో, ఈ మొమెంటం, ఈ పాజిటివ్ కదలిక అనేది ఒకటి వచ్చింది కదా, అది క్రియేట్ అయింది ఏదైతే ఉందో వోంట్ బీ ఇన్ వృధా అయితే అవ్వదు ఖచ్చితంగా. దీనివల్ల ఎంతో కొంత. కమింగ్ టు నెక్స్ట్ ఆర్టికల్, నాట్ బై విష్ఫుల్ థింకింగ్. అంటే దేని గురించి మాట్లాడుతున్నారో చూద్దాం ఫస్ట్. ఏ 5 trillion ఇండియా, 5 trillion ఇండియన్ ఎకానమీ, 5 trillion ఇండియన్ ఎకానమీ 5 trillion $5 trillion రీచ్ అవ్వాలి అని చెప్పి రీసెంట్గా నీతి ఆయోగ్ మీటింగ్లో మోడీ గారు చెప్పారు. సో మేబీ అటైనబుల్, అది ఎప్పుడు సాధ్యం అవుతుంది అంటే, ఇఫ్ డొమెస్టిక్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ స్టెప్డ్ అప్. డొమెస్టిక్ సేవింగ్స్ అనేవి ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ ఉండాలి వాళ్ళ సేవింగ్స్ నుంచి, అవి అయినప్పుడు మాత్రమే అవుతుంది. సో నాట్ మియర్లీ థింకింగ్, విష్ఫుల్ థింకింగే కాదు, దానికి ఆచరణలో పెట్టడానికి, అది సాధ్యపడడానికి మనకి ఈ పాలసీస్ అనేవి ఉండాలి అని చెప్పి ఆథర్ చెప్తున్నారనమాట. జూన్ 1st వీక్లో నీతి ఆయోగ్ మీటింగ్ జరిగినప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ బోల్డ్గా ఒకటి ఇచ్చారండి. ఏంటి? 5 trillion ఎకానమీ 2024 కల్లా $5 trillion ఎకానమీ అవ్వాలి అని చెప్పి. సో దాని మీనింగ్ ఏంటంటే 350 లక్షల కోట్లు మన రూపీలో కన్సిడర్ చేస్తే ప్రస్తుతం ఉన్న ఎక్స్చేంజ్ రేట్, డాలర్ ఎక్స్చేంజ్ రేట్ ప్రకారం అంటే $5 trillion కదా. అంటే దాని ప్రజెంట్ ఉన్న ఎక్స్చేంజ్ రేట్ ఎంత? సంథింగ్ 70 రూపీస్ అని ఇచ్చారు ఇక్కడ. $70 ఎక్స్చేంజ్ రేట్ ప్రకారము 350 లక్షల కోట్లు అవ్వాలి మన ఎకానమీ అనేది. సో అని చెప్పి మన టార్గెట్ పెట్టుకున్నారు. సో ప్రెజెంట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 11,900 పర్ మంత్ అవ్వాలి. జీటీపీ 2018-19 ఎట్ కరెంట్ ప్రైజెస్ ఇంత ఉంది, 2.7 trillion ఉంది ప్రజెంట్. సో దాన్ని మనము డబుల్ ఆల్మోస్ట్, సో $5 trillion చేయాలి అని చెప్పి. సో అంటే ప్రజెంట్ ఉన్న పర్ క్యాపిటల్ ఇన్కమ్ 11,900 ఉంది, $2.7 trillion అనేది ప్రజెంట్ ఉందన్నమాట. దాన్ని $5 trillion చేయాలి అని చెప్పి. అండ్ దీంట్లో డిఫరెంట్ ఏషియన్ కంట్రీస్ ఎంతెంత అయితే ఉన్నాయి, ఇది నిజంగా సాధ్యపడుతుందా అని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ ఆల్రెడీ 2003-2007 మధ్యలో
11.7% సౌత్ కొరియా సాధించిందండి. 1983 సౌత్ కొరియా ఏమో 1983-1987 మధ్యలో 11% సాధించింది. అండ్ చైనా ఏమో 2003-2007 మధ్యలో 11.7%. చైనా ఏమో 2003-2007 మధ్యలో 11.7% సాధించింది. సౌత్ కొరియా క్యాపిటల్ సియోల్. సౌత్ కొరియా అనేది 1983 నుంచి 1987 మధ్యలో 11% ఎకానమీ అనేది సాధించింది. సో కాబట్టి ఇది ఖచ్చితంగా సాధ్యపడుతుంది. సో వాట్ వుడ్ ఇట్ టేక్ టు గ్రో ఎట్ 9%? సో ఇప్పుడు మనం కనుక $5 trillion అవ్వాలంటే మనం 9% గ్రో చేస్తే చాలు. ప్రజెంట్ మనకి ఎంత ఉంది? 7.1% ఉంది. అది మనకి 9% అవ్వాలి. సో 9% అవ్వాలి అంటే మనం ఏం చేయాలి అనేది ఈ ఆర్టికల్లో ఆథర్ చెప్తున్నారు. ఆయన యొక్క వ్యూస్ షేర్ చేస్తున్నారు. India will have to turn into an investment-led economy as it happened during the boom last decade 2003-8 మధ్యలో బూమ్ కొనసాగినట్టు ఇన్వెస్ట్మెంట్ మీద ఎక్కువ పెట్టాలి. సో ఇన్వెస్ట్మెంట్ మీద ఎక్కువ పెట్టేది ఎవరండి? డొమెస్టిక్ పీపుల్. బిజినెస్ పీపుల్తో పాటు బిజినెస్ పీపుల్ పర్సంటేజ్ కన్నా డొమెస్టిక్ పీపుల్ పర్సంటేజ్ అసలు చాలా ఎక్కువ. సో ఈ డొమెస్టిక్ పీపుల్ అనేది సేవింగ్స్ చేసి దాని ఇన్వెస్ట్మెంట్ మీద పెడితే ఖచ్చితంగా చాలా డెవలప్ అవుతుంది మన ఇండియన్ ఎకానమీ అనేది ఆర్టికల్లో చెప్తున్నారు. లో డొమెస్టిక్ సేవింగ్స్ రేట్. ప్రజెంట్ లో డొమెస్టిక్ సేవింగ్స్ రేట్ ఉంది. దీస్ stark facts call for rethinking the ruling dispensation that seems to haul India as a consumption-led growth story. సో ఇండియాలో ఏంటి, ఎంతసేపు కన్జంప్షన్లే చేస్తున్నారు. సో ఈ కన్జంప్షన్ అనేది తగ్గించాలి. సేవింగ్స్ అనేవి పెంచి దాన్ని తీసుకెళ్ళి మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మనకి మెయిన్ ఏమేం దారులు ఉన్నాయండి? సపోజ్ ఇప్పుడు మనం మంత్లీ బడ్జెట్ని సేవ్ చేసుకున్నాం అనుకోండి, మనం దేంట్లో ఇన్వెస్ట్ చేస్తాం? బ్యాంకింగ్ రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తాం, బ్యాంక్లో. లేకపోతే మనం ఏదన్నా బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తాము, లేకపోతే మనము షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తాము. సో ఏం చేయాలి? ఈ మూడింటికి కూడా మనం ఎక్కువ రక్షణ కల్పించాలి. సో బ్యాంకింగ్ అనేవి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి బ్యాంక్లో. నీరవ్ మోడీ అండ్ వీళ్ళందరి ఫ్యూజిటివ్ ఎక్కువైపోతున్నారు. సో దానివల్ల ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ అనేవాళ్ళు ఎక్కువైపోవడం వల్ల అంటే రుణాల ఎత్తివేత ఎక్కువైపోతుంది, రుణాల ఎగవేత ఎక్కువైపోతుంది. సో దానివల్ల బ్యాంక్స్ కూడా దెబ్బతింటున్నాయి. సో దానివల్ల వీళ్ళకి నమ్మకం అనేది తగ్గిపోతుంది కదా ఆల్వేస్ డొమెస్టిక్ పీపుల్కి. అండ్ షేర్స్లో కూడా మనం రీసెంట్గా నిన్న ఒక ఆర్టికల్లో చూసాం, సెబీ అనేవి కొత్త రెగ్యులేషన్స్ తీసుకొచ్చింది. షేర్స్లో పెడుతున్న ఇన్వెస్టర్కి నమ్మకం కలిగించే విధంగా మినిమం 20% లిక్విడిటీలో పెట్టాలి అండ్ 20%కి మించకూడదు ఏదైనా ఒక పర్టికులర్ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు. సో 20% చొప్పునే ఇన్వెస్ట్ చేయాలి. అంతకన్నా తక్కువలైనా ఎక్కువ మొత్తాల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎక్కువ రేంజ్లో ఎక్కువ వెరైటీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు ఒక 100% భాగాన్ని తీసుకుంటే. సో ఇలాంటి మెజర్స్ అనేవి ఇంకా ఎక్కువ ఉండాలి. సో ఫైనల్గా ఏం చెప్తున్నారు? గివెన్ ద ఫోర్ గోయింగ్ ద $5 trillion టార్గెట్ అపియర్స్ డాంటింగ్. సో $5 trillion కొంచెం కష్టంగా, డాంటింగ్ అంటే కష్టంగానే అనిపిస్తుంది. బట్ కానీ ఇట్ మే బి ఎట్ బి డూయబుల్, అది చేసే విధంగానే ఉంది. ప్రొవైడెడ్ పాలసీ మేకర్స్ బీయింగ్ విత్ ఎ రియలిస్టిక్ అసెస్మెంట్. పాలసీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రియలిస్టిక్గా అసెస్మెంట్ చేసి విల్లింగ్ టు స్టెప్ అప్ డొమెస్టిక్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్. స్టెప్ అప్ అంటే పెంచడం, డొమెస్టిక్ సేవింగ్స్ని ఇన్వెస్ట్మెంట్స్ని పెంచే విధంగా వాళ్ళు ఈ పాలసీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తగిన చర్యలు అనేవి తీసుకోవాలి. అండ్ నాట్ బై విష్ఫుల్ థింకింగ్ ఆఫ్, అంటే విష్ఫుల్ థింకింగ్ అంటే ఇది అయిపోతుందిలే అన్నట్టు అనుకోకూడదు. ఏంటి? FDI లెడ్ గ్రోత్ యాక్సిలరేషన్స్ ఇన్ అన్సర్టైన్ ఎకనామిక్ టైమ్స్. ఈ FDIs ద్వారా మనము ఈ $5 trillion సాధ్యపడతాము అనేది కాదు. ఇలాంటి విష్ఫుల్ థింకింగ్ అంటే పగటి కళలు లాంటివి ఉండకూడదు. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అన్సర్టైన్. ఎందుకండి? ప్రజెంట్ మనకి ఈ వార్స్ జరుగుతున్నాయి కదా, మనకి ట్రేడ్ వార్స్ జరుగుతున్నాయి, వాణిజ్య యుద్ధాలు. ఏమి మధ్య? యుఎస్కి చైనాకి మధ్య జరుగుతున్నాయి, ఇండియాకి యుఎస్కి మధ్య జరుగుతున్నాయి, ఇండియాకి చైనాకి మధ్య జరుగుతున్నాయి. సో ఈ సందర్భంలో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తగ్గచ్చు, శాంక్షన్స్ అనేవి పెరగచ్చు. సో ఎందుకు యుఎస్ మన మీద పెంచింది?
ఇప్పుడు వాళ్ళు అమెజాన్ లాంటి వాటిల్లో ఎక్కువ డిస్కౌంట్స్ ఇస్తున్నారు, అమెజాన్, ఫ్లిప్కార్ట్. సో దానివల్ల మన రైతులకి ఇబ్బంది అవుతుంది. సో అందుకని మనం వాళ్ళ మీద కొంత ఇంత ఇవ్వకూడదు, ఇంత ఇన్వెస్ట్మెంట్ ఇవ్వకూడదు, మనం వాళ్ళ మీద పెట్టాము. సో దానివల్ల వాళ్ళు కూడా మన దాని మీద పెడుతున్నారు అనమాట, మన వాటి మీద. సో ఇలాంటి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అన్సర్టైన్, అవి ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. సో ఈ సందర్భంలో ఎఫ్డిఐ లెడ్ గ్రోత్ అనేదాన్ని మనం నమ్ముకోకుండా ఈ డొమెస్టిక్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ని నమ్ముకుంటే ఖచ్చితంగా మనం అనుకున్నది సాధించగలము. గవర్నమెంట్ పెట్టుకున్న టార్గెట్, గవర్నమెంట్తో పాటు ప్రజలందరూ కూడా కలిసి మనం సాధించాలి. సో అందరం కూడా మనం ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మనందరం తెలుసుకోవాల్సింది, ఫస్ట్ టీనేజ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా, ఇక్కడ మనందరం తెలుసుకోవాల్సింది ఏంటండి, ఫస్ట్ టీనేజ్లో ఉన్న వాళ్ళు కానీ లేదా జాబ్ చేస్తున్న వాళ్ళకి ఏదైనా ఒక ప్రొడక్టివ్గా గడపాలి టైంని. సో టైం అనేదాన్ని వేస్ట్ చేయకూడదు. ప్రతి వాళ్ళు సపోజ్ మీరు ఏదైనా స్కిల్ నేర్చుకోవడంలో గడపాలి. ఆ స్కిల్ ద్వారా మీరు ఎంతో కొంత ఎర్న్ చేస్తారు. ఎర్న్ చేసినప్పుడు అది ఎకానమీకి ప్లస్ పాయింట్ అవుతుంది. సో దట్ మనం అనుకున్న 5 ట్రిలియన్ ఈజీగా మనము గెయిన్ చేయొచ్చండి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటి, టైం అనేదాన్ని అసలు వేస్ట్ చేయకూడదు, ఏదో ఒక రకంగా ప్రొడక్టివ్గా ఉండాలి. ఎవ్రీ సెకండ్ మనం ఏదో ఒకటి ఉపయోగపడే పనే చేయాలి అన్న దాని గురించి ఆలోచించాలండి. అది ఈ ఆర్టికల్లో చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.